మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. ఈ ర్యాట్ రేస్ నుండి బయటపడటానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం. మనలో చాలామందికి ఉన్న సమస్య పెట్టుబడి పెట్టకపోవడం కాదు, మన ఖర్చు చేసే అలవాట్లే అసలు సమస్య. సేవింగ్స్ అకౌంట్లో డబ్బుందంటే అది ఖర్చు పెట్టే అకౌంట్లో ఉన్నట్టే లెక్క. దానంతటదే ఖర్చయిపోతుంది. సో సొల్యూషన్ ఏంటంటే, ఆ డబ్బుని వెంటనే ఇన్వెస్ట్ చేసి లాక్ చేయడమే. దానికి పని చెప్పాలి. సరే, కెరీర్ మొదలుపెట్టేవారికి మొదటి మైలురాయి అయిన ₹1,00,00,000 ఎలా సంపాదించాలో చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్ ఫార్ములా. నెలకు 15,000, 15 ఏళ్లు, 15% రాబడి. ₹1,00,00,000 సాధ్యమే. అయితే మొదట్లో వీటికి మాత్రం అస్సలు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా రిస్క్. మరి ఏం చేయాలి? మొదటి 10 ఏళ్లపాటు సింపుల్గా బేసిక్ మ్యూచువల్ ఫండ్స్తోనే ఉండండి. అంతే, చాలు. ఎందుకంటే మొదటి కోటి సంపాదించడమే కష్టం. ఆ తర్వాత కాంపౌండింగ్ మ్యాజిక్ మొదలవుతుంది. ఈ టైంలైన్ చూడండి, సంపద పెరుగుదల ఎలా వేగం పుంజుకుంటుందో. అద్భుతంగా ఉంది కదా? సంపద పెరిగే కొద్దీ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా మారాలి. అదెలాగో చూద్దాం. మన నెట్వర్త్ పెరిగే కొద్దీ సింపుల్ ఫండ్స్ నుండి అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎలా వెళ్లాలో ఇది చూపిస్తుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. సరైన టైం రాకముందే ఇలాంటి వాటిలోకి దూకేస్తారు. అయితే ఎంత మంచి ప్లాన్ ఉన్నా ఈ 2 పెద్ద ట్రాప్స్లో పడకుండా జాగ్రత్త పడాలి. రియల్ ఎస్టేట్ అద్దె 2% రాబడి ఇస్తే ఫైనాన్షియల్ అసెట్స్ 15% వరకు ఇవ్వగలవు. తేడా గమనించండి. వీటన్నిటికన్నా పెద్ద ప్రమాదం హెల్త్ కేర్ ఖర్చులు. మన పొదుపును మొత్తం కరిగించేయగలవు. ఈ చార్ట్ చూడండి, 15% మెడికల్ ఇన్ఫ్లేషన్తో ఖర్చులు ఎలా ఆకాశాన్నంటున్నాయో. అసలు ఈ ప్రయాణం అంతిమ లక్ష్యం ఏంటి? కేవలం డబ్బు సంపాదించడమేనా? కాదు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడం. అంటే మనం పని చేయకపోయినా డబ్బు వచ్చే పరిస్థితి. ఉదాహరణకు 5 కోట్ల పోర్ట్ఫోలియో ఉంటే ఏడాదికి 40 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్గా వస్తుంది. మరి మన డబ్బు మన కోసం పనిచేయడం ఎప్పుడు మొదలవుతుంది? మనీ విషయంలో ఇప్పుడే మేల్కొనండి.